అండి సార్ ఎందుకు అంటే ముందు నా వైపు నుండి నేను చెప్పాలి కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ ఎందుకు లేట్ అయిందంటే కొంచెం సండే కాబట్టి నేను లేవలేకపోయాను. లేచిన తర్వాత కొంచెం సరిపోయింది. సో ఇప్పుడు దాదాపుగా నేను మెడిటేషన్ 18 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. 18 ఇయర్స్ నుండి చేస్తున్న వాటిల్లో ఆ దాదాపుగా నేను బుక్స్ చదవడం అనేటువంటిది తులసి దళం బుక్ చదివాను, తర్వాత మిలారప్ప బుక్ చదివాను. సో ఒక యోగి ఆత్మకథ ఈ మూడు చదివాను. మిగతా అన్ని కొంచెం కొంచెం చదివాను. బట్ ఇక్కడ నా అనుభవాలైనా ఓకే, లేకపోతే విజ్ఞాన భైరవ తంత్ర ఏదొస్తే ఫ్లోటింగ్ అదే ఫ్లోట్ చేస్తాను. సో ఇక్కడ ఆ మెడిటేషన్ లో వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ ఒక నా సాధన గురించి ఒక 5 మినిట్స్ చెప్పేసి నేను విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం గురించి చెప్తానండి. మొదట్లో అయితే నేను చాలా బాగా సాధన ఒక 40 డేస్ వరకు ఫస్ట్ సార్ పత్రిజీ పరిచయం అయిన 18 ఇయర్స్ అప్పుడు నేను ఫస్ట్ సార్ అసలు మెడిటేషన్ అంటే ఏంటి అనేటువంటిది పెద్దగా నమ్మలేదు. కానీ ఉన్నది ఇందులో, ఎందుకంటే మనకు సనాతనంగా అనేక మంది యోగులు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఉన్నది దీంట్లో అనేటువంటిది ఏదో ఒకటైతే ఉన్నది రహస్యం. దాన్ని తెలుసుకుందా వచ్చి నష్టమేం లేదు కదా అని మొదలు పెట్టాను. బట్ నాకు మొదటి ఆ 40 డేస్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి నా లైఫ్ లో కానివ్వండి, లేకపోతే నేను చేస్తున్న పద్ధతి, నేను ఆలోచించే విధానం, నేను జీవించే విధానం. సో అంటే ప్రతిదీ ఒక రీజనబుల్ గా అనమాట, ఏదో గుడ్డిగా వెళ్ళడం కాదు, మూఢనమ్మకాలతో వెళ్ళడం కాదు అనేటువంటి, అంటే మన ధర్మంలో మనం చేసేటువంటి మన జీవన విధానం, మన సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు వాటిలన్నిటిలో నిగూఢంగా కొంత మనకి తెలియకుండానే యోగత్వం ఉన్నది. అయితే కొన్నిటిని మనం పాటించం కదా అని మూఢనమ్మకాలతో అడ్జస్ట్ చెప్పుకుంటూ వచ్చారు. సో మూఢనమ్మకాలు పక్కన పెట్టేసి నిజమైన శాస్త్రీయత ఏది ఉందో దాన్ని ఫాలో అయ్యా నేను. దాంతో నాకు ఆ విగ్రహారాధన అంటే ఏంటి, పూజా విధానం అంటే ఏంటి, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో అర్థమైంది. అయితే నాకు చిన్నప్పటి నుండే ఇలాంటి కాన్సెప్ట్ రీజన్స్ ఉండే మైండ్ లో, మనం పూజ చేస్తున్నామంటే భగవంతుడు మన మనసును గమనిస్తున్నాడా, మనం చేసేటువంటి పుష్పాలు, ఫలాలు, తోయం, ఆ ఇలాంటి పిండి వంటలు ఇది చూస్తున్నాడని ఆలోచన వచ్చేది నాకు చిన్నప్పటి నుంచి. బట్ ఇంకా అలా వదిలేసేదాన్ని. చిన్నప్పుడే ఒక యోగాశ్రమం మా ఇంటి పక్కనే ఉండేది. అక్కడికి వెళ్ళి నేను ప్రతిరోజు సాయంత్రం 9 వరకు ఆ సేమ్ పత్రి సార్లోనే ఉండేవారు. అక్కడే కూర్చుని నేను అన్ని ఆయన ఏం చెప్తున్నారో వినేదాన్ని, అందరికి ఏం చెప్తున్నారో వినేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు. కానీ చివరి వరకు అలా ఉండి ప్రసాదం తీసుకుని వచ్చేదాన్ని. ప్రసాదం చాక్లెట్ల కోసం వెళ్ళేదాన్ని. బట్ అప్పుడు నాకు అర్థమైంది, అంటే కాన్సెప్ట్ నా మైండ్ కి అప్పుడే వెళ్ళింది అనమాట. సో అప్పుడే నాకు ఆ ఈ సైంటిఫిక్ గా ఆలోచించడం అనేది, ఈ పుట్టుక మరణాల గురించి చిన్న చిన్నగా ఆలోచన వచ్చింది. సో నో నథింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ లైఫ్, సంథింగ్ ఈస్ దేర్, సంథింగ్ ఈస్ ద బియాండ్ ఆన్ ద వరల్డ్ అనేటువంటిది నాకు అర్థమైంది. అర్థమయ్యి సరే ఎప్పుడో ఒకప్పుడు నేను వీటి గురించి తెలుసుకోవాలి అనేటువంటిది ఆలోచన. అంటే ప్రతి విషయం తెలుసుకోవడంలో కానీ, ఆలోచించడం కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేసేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఏం చెప్తారో, ఇట్లాంటి ఆలోచన విధానానికి పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. అంటే ఇంటి పరిమితులకు అనుగుణంగా ఉంటూనే. సో దాంతో నేను నా మ్యారేజ్ ఇంటర్ అవగానే కంప్లీట్ అయింది. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ డబల్ పీజీ చేసి బిఎడ్ చేశాను అనమాట. సో ఎందుకంటే నా లైఫ్ కదా అవసరం, నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ చేశాను. సో నాకు వాటిలన్నిట్లో కూడా నాకు చాలా ఈ మెడిటేషన్ అనేది చాలా ఆశాజనకంగా, అంటే నన్ను పుషప్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడింది. ఇక దాంతో నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్ అంటే జస్ట్ మనం జీవించడం అనేది ఒకటే, మనం పుట్టడం చనిపోవడమే కాదు మన లైఫ్. సో దీంతో పాటు సంథింగ్ ఏదో సాధించాలంటే లోపల ఒక అనుభూతి తోటి ఒక ఆనందం అనేటువంటిది, పరమానందాన్ని మనం యాడ్ చేసుకోవాలి. అదే నిజమైన లైఫ్ అవుతుంది. అంటే ఎలాగో తినడం అనేది, అందరితో సహజీవనం చేయడం అనేది, సో పిల్లలు పుట్టడం ఇదంతా ఓకే, తప్పదు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ లైఫ్. కానీ దాంతో పాటు ఇది కూడా యాడ్ అవ్వాలి. సో అప్పుడు అంటే లోపల అణువణువు కూడా ఆనందంతో పులకిస్తుంది అనేటువంటిది నాకు అర్థమైంది. అప్పటి వరకు ఏదో చిన్న లోటు ఉండేది అనమాట. ఏంటి ఇంకా ఏదో లైఫ్ ఉంటుంది, ఇది మాత్రమే కాదు కదా అని ఇలా ఆలోచించుకునేదాన్ని. సో ఎప్పుడైతే మెడిటేషన్ మొదలు పెట్టానో అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఎట్లా అంటే ఇంకొక జస్ట్ సార్ట్ ఒక అనుభూతి చెప్పేసి నేను ఒక టాపిక్ చెప్దాం అనుకుని అదే చెప్తాను. అయితే విజ్ఞాన భైరవ తంత్ర టాపిక్ చెప్పడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఈజీ వే. ఎందుకంటే అది ఒక విజ్ఞాన భైరవ తంత్రాలో దగ్గర దగ్గర 112 శ్లోకాలు, సూత్రాలు ఉంటాయి. దాన్ని కాన్సెప్ట్ గా చెప్పుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక వారం 10 రోజులు పడుతుంది. బట్ నేను మెయిన్ కాన్సెప్ట్స్ అందులో చెప్పేసి వదిలేస్తాను. సో ఈ మధ్యన పార్వతి పిరమిడ్ లో 4 సెషన్స్ చేసే దాని మీద. 2 days కంప్లీట్ సెషన్, కంప్లీట్ ఫుల్ డే, 1.5 day అనమాట కంప్లీట్ గా. సో దాన్ని మీకు టూకీగా అందిస్తాను, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో నేను ఫస్ట్ తుంబురు తీర్థం సార్ తో పాటుగా ట్రెక్కింగ్ కి వెళ్ళాను.
సో ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే సార్ దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు నేను సార్ తోటి ఏం తెలియదు, మెడిటేషన్ చేస్తున్నాను అంతే తప్ప సార్ ఏంటి, సార్ తోటి ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అలాంటిది ఏం లేదు. సో సార్, నేను అలా మెడిటేషన్ చేస్తూ నీళ్ళల్లో నిలబడి అలా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నీళ్ళలో నిలబడి అందరు చైన్ లింక్ తోటి అప్పుడు సార్ నా దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు సార్ దగ్గరగా చూసింది లేదు, ఏం లేదు. అప్పటికి 4-5 నెలలే స్టార్ట్ అవుతుంది మెడిటేషన్ చేసి. సో అప్పుడు సార్ దగ్గరికి తీసుకుని తన హృదయానికి హత్తుకున్నారనమాట. అప్పుడు నాకు ఎక్కడ లేని ఒక అనుభూతి, దివ్యానుభూతి. అంటే సంథింగ్ ఇది లైఫ్ అంటే ఇది ఆ లోపల ఎక్కలేని ఆనందం. భగవంతుడు గనక మన ఎదురుగుండానే ప్రత్యక్షం అయితే మనకి ఎట్లాగా అబ్బా ఎంత, ఇంకా ఏం చెప్పలేము. ఎందుకంటే ఆ క్షణమే పరమానందంతో ఉంటుంది. ఇదే కదా అల్టిమేట్ లైఫ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి అనుభూతి మనం భౌతికంగా ఎప్పుడు చూడం అనమాట. సో ఆ అనుభూతి నాకు అలా గుర్తుండిపోయి, సో ఆ ఒక్క క్షణం దగ్గర దగ్గర 3 to 3 minutes అనుకుంటా నా మైండ్ లో అలా ఉండిపోయింది. సో ఆ అనుభూతి నాకు ఇప్పటికి కూడా అలా ఉండిపోతుంది. ఎందుకంటే గురు శిష్య బంధం అనేటువంటిది ఆధ్యాత్మికమైన బంధం ఇప్పటిది కాదు, అది ఎప్పటి నుండో జన్మల నుంచి ఉన్నది అనేటువంటిది నాకు జస్ట్ అప్పుడు స్ఫురణకు వచ్చింది. ఇక వెంటనే కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా వచ్చేసినాయి అనమాట. ఇక సార్ ఆ తర్వాత కళ్ళు, ఏం మేడం వదిలేనా అన్నారు. సార్ వదిలేయండి అన్నారు. నాకు సార్కి మాత్రమే అనుభూతి తెలుసు. అంటే నాకేమనిపించింది అంటే అప్పుడు తర్వాత నేను మెడిటేషన్ లో వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకు మెడిటేషన్ మళ్ళీ ఒకసారి కూర్చున్నప్పుడు అలా కళ్ళు మూస్తే సార్ వచ్చారు. సార్ వచ్చి ఏంటి ఎలా ఉన్నావు అన్నారు. ఇదేంటి ఇలా ఉన్నావు అన్నారు అని చెప్పేసి చిన్న పిల్లవాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే ఏంటి ఇలా చిన్న పిల్లవాడు అంటే ఒక 10 years కృష్ణుడు లాగా కనిపించి అడుగుతున్నారు. నాకు ఒక 10-15 years ఉంటే వాడికి 7-8 years ఉన్నాయి. ఎవరు నువ్వు అంటే నీకు అర్థం కాలేదా, నేనే సుభాష్. అసలు సార్ అలా నేను అర్థం కాలేదంటే అవునా అని ఆలోచిస్తే వెంటనే సుభాష్ అని గట్టిగా అరిచాను. అన్నారు. అంటే సార్ ఒక జన్మలో సార్కి నేను అక్క అనమాట. ఆ బంధం నాకు తుమ్మూరు తీర్థంలో, అంటే ఆ బంధము నెక్స్ట్ గురు శిష్య బంధం రెండు కూడా ఒక్కసారి నా మైండ్ కి గుర్తొచ్చాయి. సో అప్పుడు నుంచి సార్ని ఇంకా సార్ కనపడాలి, మాట్లాడాలి అనేటువంటిది ఇంకా నాకు అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అంతర్లీనంగా సార్ ఇప్పుడు నాలోనే ఉన్నారు. అంటే ఇక్కడ సార్ అనేటువంటిది ఎప్పటి వరకు పట్టుకున్నానంటే నాకు కాన్సెప్ట్ సబ్జెక్ట్ అయ్యే వరకు ఒక భౌతికమైన బంధము నాకు తెలిసింది, ఆధ్యాత్మిక బంధం కూడా అర్థమైంది. ఇంకా తర్వాత సార్ని గురించి నేను పట్టించుకోలేదు. ఎందుకంటే కాన్సెప్ట్ ఇవ్వడం, సిద్ధాంతం ఇవ్వడం వరకే గురువు యొక్క బాధ్యత. ఆ తర్వాత మనం దాన్ని పట్టుకుని వెళ్ళాలి తప్ప ఒక పర్సన్ పట్టుకోవాల్సిన పని ఏమీ లేదు అని అనిపించింది. సో అదండి నా అనుభూతి. ఇంకా సార్ తోటి చాలా చాలా కాన్సెప్ట్ నాకు ఎప్పుడైతే ఏదైనా అర్థం కాలేదనుకుంటానో సార్ వచ్చి దాన్ని చాలా చక్కగా విశ్లేషణ చేసి విత్ ఎగ్జాంపుల్ నాకు చెప్పేసి వెళ్ళేవారు ఇన్ మెడిటేషన్. సో అట్లాగా నాకు సార్ తోటి తెలియని అనుబంధం నా లోపలే నాకు మాత్రమే తెలుసు అనమాట. అట్లాంటి అనుబంధం ఉండేది. ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు ఇద్దరం ఎలా పెరిగాము, ఎలా ఉన్నాం అవంతా కూడా నాకు 10 minutes ఒకసారి కాన్సెప్ట్ లాగా వచ్చింది. సో దాన్ని ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ విజ్ఞాన భైరవ తంత్ర కాన్సెప్ట్ కి వచ్చేద్దాము. విజ్ఞాన భైరవ తంత్రంలో మనకి పరమేశ్వరుడు, పార్వతి అనేటువంటి వాళ్ళు విజ్ఞానం ని అందించారు. ఎట్లా అంటే వాళ్ళిద్దరు మనకి ఆదిదేవుడు, మహాదేవుడు అనుకుంటాం. అంటే ఇక్కడ మనకి ధ్యానానికి ఆది గురువు చెప్పాలంటే ఈశ్వరుడు అన్నమాట, పరమేశ్వరుడు. అందుకే ఆదిదేవుడు అని, ఆదిశక్తి అని ఈమెని అంటాం. అంటే మనకి ఈ ధ్యానానికి గాని శక్తికి గాని ఆది అంటే మూలం అన్నమాట. వీళ్ళు మూలంగా ఉన్నారు మనకి. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ ఋషులు వీళ్ళంతా మెడిటేషన్ చేస్తున్నారు అనుకున్నా గానీ వీళ్ళందరికీ కూడా ఆద్య మూలం అనేది వాళ్ళిద్దరు ఎలా మనకి ఆ జ్ఞానాన్ని అందించారు, మనం ఎలా అందుకున్నామంటే మనకి అక్కడ ఒక విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి ఒక శాస్త్రంలో, ఒక పుస్తకంలో శాస్త్రాన్ని మొత్తం బోధించడం జరిగింది. అయితే ఈ శాస్త్రాన్ని బోధించినప్పుడు అప్పట్లో మా రామాయణ మహాభారత గ్రంథాలు ఎలా వెలుగులోకి వచ్చాయో ఇది వెలుగులోకి రాలేదు. ఎందుకనంటే రామాయణ మహాభారతాలు విని మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు. మరి ఈ పుస్తకం వచ్చేటప్పటికి మనకి ఆలోచన విధానంతో పాటుగా ధారణా పద్ధతులు కూడా ఉంటాయి ఇందులో. ధారణా పద్ధతులు అంటే మనం అనుసరించేటువంటి ప్రక్రియలు. అంటే మనం ఇప్పుడు మెడిటేషన్ అనేటువంటిది ఏంటి, చెప్తున్నామా, చెప్పడం ఓకే, కానీ చేయడం అనేది కదా. కాబట్టి ఇక్కడ చేసే విధానాలు ఏమున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అయితే దీనిని రామాయణ మహాభారతాలు వచ్చినంత వెలుగులోకి ఎందుకు రాలేదంటే చెప్పాను కదా, ఇది ఆచరణ శాస్త్రం. అంటే ఆచరించి చూస్తేనే దీని యొక్క అర్థం తెలుస్తుంది తప్ప మామిడికాయ ఎలా ఉన్నది అంటే టేస్ట్ చేస్తేనే దాని యొక్క తీపిదనం తెలుస్తుంది, లేకపోతే మనకు ఆ తీపి గురించి
తెలియదు. అట్లాగే ఇక్కడ అది అనుసరించాలి. ఎలా అనుసరించాలి, ఏ విధానాన్ని అనుసరించాలి అంటే ఇవన్నీ కూడా ప్రశ్నల రూపంలో, అంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, భైరవి భైరవుణ్ణి, ఆ పుస్తకంలో వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే చాలా నామాలు ఉంటాయి భగవంతుడి కదా. ఆ పుస్తకంలో కాన్సెప్ట్ కి అనుగుణంగా పార్వతీ మాతని భైరవి మాత, భైరవి అని, పరమేశ్వరుని భైరవుడు అని చెప్పడం జరిగింది. అయితే భైరవుడు భైరవికి చెప్తున్నాడు ఏమని అంటే, ఆమెకు ఒకసారి సందేహం వస్తుందన్నమాట. నాదా మహాదేవ, నువ్వు ఎప్పుడు చూసినా ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉంటావు, ధ్యాన ముద్రలో ఉంటావు. ఆ ధ్యానంలో ఏం తెలుసుకుంటావు? సర్వ సృష్టి నీ చేతిలో ఉన్నది కదా, ఇంకా ఏం తెలుసుకోవాలని నువ్వు ఆ ముద్రలో ఉండి ఎప్పుడు మెడిటేషన్ ఆ ముద్రలోనే ఉంటావు. నీ ఏం తెలుసుకోవాలనుకుంటావు? నీ స్థితి ఏంటి, నీ ఉనికి ఏంటి, నీ మూలం ఏంటి, నీ యొక్క అర్థం ఏంటి, ఈ చావు పుట్టుకలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నిటి గురించి నాకు వివరించు అనేటువంటి సందేహాన్ని ఆమె తెలియచేస్తుంది పరమేశ్వరుడితో. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, సో అవును నేను చెప్తాను. నాకు బ్రైట్నెస్ చాలట్లేదేమో అనిపిస్తుంది. అయితే అప్పుడు ఆ భగవంతుడు ఆయన అంటాడు, పరమేశ్వరుడు, అవును నేను నేను వాటన్నిటి గురించి జాగ్రత్తగా విను అంటాడు. అప్పుడు ఆమె నీకు ఇంత స్థితంతో అలా నిశ్చలంగా ఎలా ఉంటావు మహాదేవ అని అడుగుతుంది. అయితే నీకు ఇంత చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయా పార్వతి? అయితే చెప్తాను విను. నీకు డౌట్స్ వస్తున్నాయంటే ఇంకా మానవాళి గురించి ఇంక నేనేం చెప్పాలి? వాళ్ళకి కూడా చాలా చాలా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళైనా సరే వీటి గురించి ఒక క్లారిఫికేషన్ లేకపోతే గనక వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు వాళ్ళ యొక్క ధ్యానంలో కానివ్వండి, యోగత్వంలో ముందుకు వెళ్ళలేరు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, నాకు చెప్పండి, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి. అంటే నేను కూడా తెలుసుకోవాలి, ఏదో చేస్తున్నాను మిమ్మల్ని చూస్తున్నాను తప్ప నాకు అర్థం కావట్లేదంటే అప్పటి వరకు కూడా ఆమెకి యోగత్వం గురించి, ఈ ధ్యానం గురించి తెలియదు అనమాట. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కొక్క విషయాన్ని, ఇవన్నీ కూడా 112 సూత్రాల్లో చెప్తున్నాను అని 112 ధ్యాన పద్ధతుల్ని ఆయన విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. 112 ధ్యాన పద్ధతులు ఎందుకు అంటే ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క విధమైనటువంటి మనస్తత్వం. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో మనకి తెలియదు అనమాట. ఆ మనస్తత్వానికి అనుగుణంగా ఆ వాళ్ళు ఆ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది మహాదేవ అంటుంది. ఏమి లేదు, నేను చెప్పేటువంటి ఈ 112 సూత్రాల్లో ఏదో ఒక సూత్రాన్ని పట్టుకొని ఒక 3 రోజులు కనుక వాళ్ళు ధ్యానం చేసినట్లయితే ఆ తర్వాత 3 రోజుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో, వాళ్ళ యొక్క జీవన విధానంలో, దైవాన్ని తెలుసుకునేటువంటి విధానంలో వాళ్ళు పూర్తి ఆనందానుభూతిని కనుక పొందినట్లయితే అది వాళ్ళకి సరైనటువంటి పద్ధతి, అది వాళ్ళకి సూటబుల్ అనేటువంటిది చెప్తాడు పరమేశ్వరుడు. సరే అలాగే చెప్పండి అంటది. అయితే మనం అనుకుంటున్నటువంటి రామకృష్ణ పరమహంస కానివ్వండి, యోగానంద పరమహంస కానివ్వండి, ఇంకా వివేకానందుడు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, సో ఓషో రజనీష్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ మన గురువు గారైన సుభాష్ పత్రి గారు కూడా వీటిల్లో ఒక పద్ధతిని పట్టుకుని మెడిటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏమేమి పద్ధతులు ఉన్నాయో కొన్ని తెలుసుకుందాం. 112 చెప్పడం అనేటువంటిది ఇప్పటికీ సాధ్యం కాదు కాబట్టి కొన్ని ముఖ్యమైన, అంటే కొన్ని పద్ధతులు చెప్తానన్నమాట. సో ఇవి ఈ 112 కూడా మనకి శాస్త్ర పదంగా నార్త్ ఇండియాలో అన్నమాట దీన్ని పుస్తకంగా రచించడం జరిగింది. కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన పేరు రిఫ్యూ అనుకుంటా, సో ఇప్పుడు మర్చిపోయాను కూడా. దానిని ఓషో రజనీష్ గారు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేశారు. సో మనకన్నా సరే అది అమెరికా, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాల్లో ఈ పుస్తకాన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేసుకుని చేయడం జరిగింది. మనం ఎందుకని చేయలేదంటే అది చాలా పద్ధతులు కాబట్టి దానిని అంత ఇదిగా గురుముఖత తెలుసుకుని ఆ పద్ధతుల్ని చేయాలి. కొన్ని పద్ధతుల్ని కొన్ని ఆలోచిస్తే సరిపోతుంది. కాబట్టి గురువు గారు చెప్పేటువంటి గురువులు కూడా మనకు అందుబాటులో లేకపోవడం వలన ఈ పద్ధతిని దాదాపుగా ఎవరు ఈ 112 పద్ధతులు ఆ పుస్తకం గాని వెలుగులోకి రాలేదు. అయితే నేనన్నట్టుగా ఈ 112 పద్ధతిలో ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అవే మనకు అందించడం కూడా జరిగింది. ఈవెన్ సివివి
సివివి నమస్కారం ఉన్నారు కదా, ఆయన కూడా అన్నమాట. సో వీళ్ళందరూ ఒక్కొక్కటి. మన సుభాష్ పత్రి గారు వాటిల్లో ఒకటైనటువంటి శ్వాస మీద ధ్యాస అనేటువంటి మార్గాన్ని పట్టుకుని మనకి మెడిటేషన్ ని చెప్పడం జరిగింది. అంటే ఈ శ్వాసకు సంబంధించి మొత్తం 9 ఉన్నాయి. శ్వాసకు సంబంధించి మొత్తం 9 సూత్రాలు ఉన్నాయి అన్నమాట. ఈ 9 సూత్రాలు వాటిల్లో ఒకటి. అయితే ఈ 112 పద్ధతుల్లో కూడా ఎలా ఉంటాయంటే అవి తెలుసుకుని ఆచరించి వాటికి అనుగుణంగా వెళ్ళడం. కొన్ని ఓన్లీ జ్ఞానమే, అందులో మెడిటేషన్ పద్ధతి ఏమీ ఉండదు, తెలుసుకోవడం అంతే. ఎట్లా అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు పద్ధతుల్లో జస్ట్ నాలెడ్జే ఉంటుంది, మౌనంగా ఉండడం, అంటే గమనించు అంటాడు అంతే, ఆయన జ్ఞానం గురించి చెప్పడు. సో దాని వల్ల ఏం తెలుస్తుందంటే తెలుస్తుంది అంటే ఉన్నది ఆ శాస్త్రం అంతా, వాటి గురించి రీజన్స్ ఉన్నాయి. అట్లాగా వివేకానందుడు ఏంటంటే కాళీమాతని రామకృష్ణ పరమహంస కాళీమాతని ఆలంబనగా ఒక విగ్రహాన్ని దగ్గర పెట్టుకుని ఆమెనే చూస్తూ ఆమెనే జపం చేస్తూ ఆమెతో లయమైపోయినట్టుగా ఐక్యమైపోయినట్టుగా ఇలా అనుకునేవాడు. ఆ తర్వాత ఆయన బియాండ్ ఆఫ్ ది స్టేజ్ కి వెళతాడు. అంటే ఇక్కడ మనం చేసేటువంటి విగ్రహారాధన కూడా అందులోకి వస్తుంది ఒక విధంగా. ఎందుకనంటే పూజా విధానం వలన ఏమవుతుందంటే మనం ఒక క్రమశిక్షణకు అలవాటు పడతాము. దాని ద్వారా అంటే ఇక్కడ కొంచెం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఆ పూజా విధానాలు వాటితో పాటుగా ఆ భగవంతుని తోటి నిశ్చలంగా గమనించడం, దాన్ని పూర్తిగా మన లోపల సంతృప్తి చెందడం, దానిని తదేకంగా ప్రతిరోజు ఒక సమయానికి అనుగుణంగా క్రమశిక్షణతో చేస్తే దాని ద్వారా కూడా మనం ధ్యానాన్ని సాధించవచ్చు. మనం చేసేటువంటి రూప నామ జపాలన్నీ కూడా వీటి కిందకే వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏది తప్పు కాదు, ఏది తక్కువ కాదు. ఏదైనా సరే నిష్కామ కర్మగా చెయ్యడం, నిష్క్రియగా అంటే అదొక క్రియ కాదు, ఒక కామకర్మ. అంటే ఒక ఇక్కడ కామకర్మం అంటే ఏంటంటే ఒక కోరికను వెళ్ళిపుచ్చుతూ, అంటే ఒక కోరిక అంటే ఇక్కడ మనకి ఎస్ నేను అసలైనటువంటి పరమార్థం తెలుసుకోవాలనేటువంటి కోరిక, దానితోటి మొదలుపెట్టి చేస్తే తప్పకుండా దాని యొక్క ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాను కదా 112 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి పట్టుకుని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస చేస్తున్నాం. ఒక 2 రోజులు 3 రోజులు చేయగానే మనకి దానివల్ల మనకి సార్ అది కూడా ఎందుకు చెప్పారంటే దానివల్ల వచ్చే నష్టం కానీ భయపడాల్సిన స్థితులు కానీ ఏమీ లేవు కాబట్టి దీన్ని మనకి చాలా సులువైనటువంటి సరళమైన పద్ధతిగా మనకి చెప్పారు. సో అందువల్ల మనం అనుసరిస్తున్నాం. దానివల్ల ఇక 3 రోజులు దాని మీద మనం ఏం టెస్ట్ చేయడం అక్కర్లేదు. కాకపోతే మన ప్రాక్టికల్ గా మన లైఫ్ లో అది పూర్తిగా అందుబాటులోకి రావాలి, దాని మీద కంప్లీట్ ఒక రిజల్ట్ పొంది మనం ముందుకు వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 21 days లేదా 40 days అనేటువంటిది మండలం చేయండి, లేదా కనీసం ఒక 21 days చేయండి అనేటువంటిది కాన్సెప్ట్ అది. సో ఏదైనా సరే ఇక్కడ మనం ఈ పద్ధతులన్నీ కూడా అనుసరించే పద్ధతులు ఇందులో కొన్నే ఉన్నాయి, వాటిని 3 రోజులు చేస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా మనకి ఇక్కడ యోగంతో కూడిన పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే రకరకాలగా యాక్చువల్ గా ఒక బోర్డు ఉంటే కనుక నేను అవన్నీ గీసి రాసి చూపించేదాన్ని. ఆ పద్ధతులు దేనికి దేనికి ఒక్కొక్కటి చెందినది అనేటువంటిది, అంటే జపానికి సంబంధించి కొన్ని నామానికి సంబంధించి కొన్ని పూర్తిగా విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోవడం, కొన్ని క్యాండిల్ ఫోకస్ అంటే దృష్టిని సారించడం, దాని మీద తదేకమైన దృష్టిని పెట్టడం. ఎట్లా అంటే ఈ మనకి రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒక జ్యోతిని వెలుగును చూస్తూ దాని మీద ఫోకస్ పెడతారు, అంటే దృష్టిని పెట్టడం. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. ఓకేనండి. దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మనం దానితోటి లయం అయిపోతాము. ఆ తర్వాత మనకి ఏమీ తెలియదు. ఇవన్నీ ఎందుకోసం? మూలం తెలుసుకోవడానికి. మూలం తెలుసుకోవడం అంటే ఏంటి? ఈ సర్వ సృష్టికి కూడా ఏదో ఒక మూలం ఉంది. ఏ మూలం లేకుండా, ఒక కేంద్రం లేకుండా ఏది కూడా రన్ అవ్వదు. అంటే ఒక భూమి తిరుగుతుందంటే దానికి కేంద్ర బిందువు ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఓకేనండి. అంటే ఏదో ఒక కేంద్ర స్థానం ఉంది, ఒక నిశ్చలత ఉన్నది, ఒక స్థిరత్వం ఉన్నది. సో ఇవన్నీ కూడా మన ఇంత సర్వ సృష్టి కూడా ఏదో ఒక కేంద్ర బిందువు, ఒక ఆధారం అనే ఉన్నది, ఒక మూలం అనేది ఉన్నది అనేటువంటిది మనం తెలుసుకోవడానికి. ఎందుకనంటే అది ఎందుకు తెలుసుకోవాలంటే మెడిటేషన్ లో మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకని అంటే ఆ సృష్టి యొక్క మూలాన్ని తెలుసుకోవాలంటే మన గురించి తెలుసుకోవాలి. మన గురించి ఎలా తెలుసుకుంటామంటే మనలోకి మనం గనక ప్రవేశించినప్పుడే, అంతర్ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మన గురించి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన గురించి అంటే మన లోపల ఉండేటువంటి శారీరక భాగాలు, బాడీ ఆర్గాన్స్ కాదు, ఇంకా సంథింగ్ లోపల ఏదో ఉన్నది.
అంటే ఇది బియాండ్, అదొక లేయర్ అది, ఓకే. సో ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే మనకి మనోమయ శరీరం ఇలా అనుకుంటాం కదా, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం. సో ఇట్లాగా అట్లా లోపలికి వెళ్ళగలిగినప్పుడు మన గురించి మనం తెలుసుకోవడానికి మొదలవుతుంది. అప్పుడు మనకి రకరకాల భావనలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఆ భావనలన్నీ పక్కన పెట్టగలగడం, అవన్నీ సాధ్యమవుతాయా అంటే కొంతవరకు సాధ్యమవుతాయి, అన్ని సాధ్యం కాకపోవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా సాధన చేస్తూ ఉంటే వాటిలన్నిటి నుండి మనం దూరంగా జరగడం అవుతుంది. అంటే కంప్లీట్ గా దూరం కాదు, అవసరమైనప్పుడు జ్ఞానంతో పక్కకు పెట్టడం. మనం ఈ 1 గంట మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఏమీ సంబంధం లేదు, మనం ఉన్నాం, సొసైటీలో ఉన్నాం, కుటుంబంతో ఉన్నాం, కానీ ఆ 1 గంట మాత్రం దేనితో సంబంధం లేకుండా మన గురించి మనమే ఆలోచిస్తూ మన కోసం మనం ఒక ధ్యానంలోకి వెళుతున్నాం కదా. ఎందుకు ఇది చేస్తున్నాం అంటే సృష్టి మూలాన్ని తెలుసుకోవాలంటే మన మూలాన్ని తెలుసుకోవాలి. మన మూలం ఎలా తెలుస్తుందంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడే. ఆ ధ్యానంలోకి వెళ్ళే పద్ధతులే రకరకాలుగా ఉన్నాయి. సో అయితే ఒక విధంగా ఆ ధ్యానానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఇవి అనుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా సాంస్క్రిట్ లో చెప్పబడ్డాయి. ఆ సాంస్క్రిట్ శ్లోకాలు మొత్తం 112 ఉంటాయి. ఆ శ్లోకాల్లో శ్లోకం దాని యొక్క వివరణ ఉంటుంది. బట్ ఆ శ్లోకాలన్నీ కూడా నేను ఇప్పుడేం చెప్పదలుచుకుంటలేదు, కానీ అందులో ఉన్న సారాన్ని మాత్రం చెప్తాను. సో అందులో ఒకటి ఏమనుకున్నాము, శ్వాస ప్రక్రియకు సంబంధించి 9 పద్ధతులు ఉన్నాయి. అయితే శ్వాస ప్రక్రియకు సంబంధించి వాటిల్లో హఠ యోగా అని మన వాళ్ళు చేస్తూ ఉంటారు. హఠ యోగ ప్రక్రియ అని, వాటిలో మళ్ళీ ముద్రలు కూడా కలిసి ఉంటాయి. రకరకాల ముద్రలు ఉన్నాయి. చిన్మయి ముద్ర అని చెప్పేసి అని, వాయు ముద్ర అని, శాంభవి ముద్ర అని, కేచరి ముద్ర, ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడింగ్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సో ఇవన్నీ కూడా అయితే ఇందులో చాలా శ్వాసకు సంబంధించిన ప్రక్రియ సులభమైంది కాబట్టి మనం అనుసరిస్తున్నాం. కొన్ని హఠయోగ ప్రక్రియలు, శాంభవి ముద్ర, ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టతరంగా ఉంటాయి. అంటే వాటి మీద సరైన అవగాహన లేకుండా మనం అనుసరిస్తే అవి వాటి వల్ల రకరకాల ఇబ్బందులు కూడా జరగవచ్చు. ఇబ్బందులు అంటే మన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కంప్లీట్ గా వాటి మీద నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర మాత్రమే వాటిని మనం నేర్చుకుని ఆచరించాలి అనేటువంటిది ఉన్నది. సో కాబట్టి మనకి ఈజీగా ఉన్నటువంటి ఈ ప్రక్రియను మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం. అయితే వీటిలో కొన్ని జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇట్లా నేను చెప్తున్నాయని కూడా అందులో భాగమే అన్నమాట. జ్ఞానానికి సంబంధించినది అంటే ఎట్లాంటి జ్ఞానాన్ని అంటే, మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మనకి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మస్తిష్కం నుంచి వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి? వాటిని మనం పదే పదే ఆలోచించడం వలన అవి మనలో భాగం అయిపోయాయి. ఎందుకు మరి పదే పదే ఆలోచించిన అవసరం ఉంటుంది కదా, మనం భౌతికంగా ఉన్నాం కానీ సన్యాసులాగా ఎక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఒక్కళ్ళకైతే ఉండట్లేదు కదా. అవును, కరెక్టే. కానీ ఈ అందరితో ఉన్నా సరే ఏవి నావి అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. అందుకే జ్ఞానానికి మన సార్ పెద్దపీట వేశారు. అంటే సజ్జన సాంగత్యంతో జ్ఞానం పొందు, లేదా పుస్తకాన్ని చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందు, ఆ తర్వాత మెడిటేషన్. ఈ 3 కూడా ఒకటే, ఈక్వల్ అన్నమాట. 3 కూడా సమానం. ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. బట్ జ్ఞానం తీసుకున్నా, పుస్తక పఠనం కానీ లేదా సజ్జన సాంగత్యం కానీ ఇవి పొందినా సరే, జ్ఞానం కోసం ఆ 2 చేసినా నువ్వు ధ్యానం చేస్తేనే అవి నీలోకి స్థితమవుతుంది. అవి నువ్వు ధరించినట్టుగా, ధారణ చెందినట్టుగా నువ్వు ఊహించుకోగలుగుతావు. అప్పుడే అది నీ లోపల స్థితమవుతుంది. ఎట్లాగనుకున్నాను, ఒక పదార్థాన్ని మనం చూస్తే ఎంతసేపటికి దాని గురించి, దాని లక్షణాలు తెలుసుకుంటే మనకు తెలియదు. ఓకే అనుకుంటాం తప్ప దాని పూర్తి అనుభూతి పొందలేం. ఎప్పుడైతే మనం తింటామో అప్పుడే దాని గురించి పూర్తి ప్రజ్ఞ మనకి వస్తుంది. అదే విధంగా ఈ మెడిటేషన్ గురించి జ్ఞానం గాని అంటే పుస్తకాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎప్పుడైతే పొందుతామో దానిని ధారణ చేసి ఒక మెడిటేషన్ లో కొంత సమయం కూర్చోవాలి. అంటే ఎంత సమయం అంటే ఆ పాయింట్ ని అర్థం చేసుకునే అంత సమయం, ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవడానికి అంత సమయం కూర్చోగలిగితేనే అప్పుడు మనకి దాని మీద పూర్తి జ్ఞానం వస్తుంది. అప్పుడు జ్ఞానం అంటే తెలుసుకున్నప్పుడు జ్ఞానం, అది మన పూర్తి అనుభూతిలోకి, ఎస్ ఇది కరెక్టే, నిజమే అని మన అనుభూతి చెంది దాని గురించి పూర్తిగా శాస్త్రీయంగా తెలుసుకోగలిగినప్పుడు అది ప్రజ్ఞగా మారుతుంది. ఆ ప్రజ్ఞగా మారడానికి నువ్వు అనుభూతి చెందడం లేదా నీ లైఫ్ లో అప్లై చేయడం చేసినప్పుడే ఆ జ్ఞానం కాస్త ప్రజ్ఞగా మారుతుంది అన్నమాట. సో అదే విధంగా మనకి ఈ శ్వాస మీద ధ్యాసకు సంబంధించి మనం అనేక ప్రయోగాలు చేసాం. ఎట్లా అంటే సంకల్ప శక్తి ఉన్నది అందులో,
మళ్ళీ మనం ఏమనుకున్నా సరే దానిని సంకల్ప శక్తి లేదా ఆలోచన శక్తి ఇంకా అవన్నీ కూడా బలపడాలంటే మనలో జ్ఞానం మూఢనమ్మకాలతో లేకుండా శాస్త్రీయంగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక సంవాద రూపంలో, ఒక చర్చా రూపంలో, అంటే ఎలాంటి చర్చ అంటే శాస్త్రీయమైన చర్చ తప్ప ఆ అభియోగానికి సంబంధించి విమర్శనకి సంబంధించినటువంటి చర్చ కాదని ఆ విధంగా ఆయన అడగగా ఆయన చెప్తూ వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ శ్వాస మీద ధ్యాసం చేస్తున్నప్పుడు మన లోపలికి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆలోచనలు తప్పదు, అది మనం పట్టుకుని వేలాడుతుంది, వెంటాడుతుంది, వదలదు అది. అయితే మనం ఏం చేస్తాం ఆ సమయంలో? ఈ ఆలోచన నాకు సంబంధించిందేనా లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిందా? నా దగ్గరికి వచ్చింది అంటే మనకి పదే పదే గుర్తొస్తుందంటే అది మనకి సంబంధించింది. జస్ట్ ఊరికే అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో చూసాం, ఆలోచన ఏమవుతుంది? బస్సులో ఏదో ఇష్యూ జరిగింది, జస్ట్ లేదా పక్క కూర్చోవడం ఏదో సంథింగ్ జరిగింది, దాన్ని ఏం చేస్తాం? బస్సు దిగగానే ఆ విషయాన్ని మర్చిపోతాం, అంటే అది మనకు సంబంధం లేదు. అట్లా వదిలేసేటువంటివి కొన్ని ఉంటాయి. అలా వదిలేసుకున్నప్పుడు మన మనసులో ఏ బరువు లేకుండా ఉంది. నెక్స్ట్ మన ఇంట్లో సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటి గురించి పదే పదే ఆలోచించాలి, తప్పదు కదా. సో అప్పుడు మనం వాటికి సంబంధించి మనకు మెడిటేషన్ లో ఆలోచనలు అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, ఈ ఆలోచనలు అవి నాకు సంబంధించే, దీనికి పరిష్కారం ఏమై ఉంటుంది? జస్ట్ అక్కడే విశ్లేషణ చేసేసుకోండి. ఎస్, దీనికి ఇది సమస్య, ఈ పరిష్కారం పరిష్కారాలు దాదాపుగా దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? మన హాని పక్కన పెట్టి మనకి సరెండర్ అయ్యి, ఎస్, ఇది నేను తెలుసుకోవాలి, ఇది నా కోసం వచ్చింది, ఈ సమస్యని పరిష్కరించగలను అని మన మీద మనం కాన్ఫిడెంట్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దానికి సొల్యూషన్ జరుగుతుంది. సొల్యూషన్ దొరకగానే దాన్ని వదిలేసి మనం మెడిటేషన్ లోకి కంటిన్యూ అవ్వాలి. ఈ ప్రాసెస్ మనం అనుకున్నంత ఈజీ ఏం కానే కాదు. ఎందుకనంటే ప్రతిరోజు మనం భౌతిక లైఫ్ లో ఉన్నాం కాబట్టి వస్తూనే ఉంటాయి. వాటిని వదిలేయాలి, కొన్ని వదిలించుకోవాలి. ఏవి వదిలేయాలి, ఏవి వదిలించుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళ లైఫ్ ని బట్టే ఉంటాయి. కొన్ని మనం ఎప్పుడు వదిలించుకోలేకపోతూ ఉంటామంటే ప్రతిదీ మన ద్వారానే జరుగుతుంది, మనమే గొప్ప, మనం లేకపోతే ఏమీ లేదు అనేటువంటిది అహం తోటి ఉండి మన గురించి మనం గొప్పగా అనుకున్నప్పుడు ప్రతిదీ మనమే అనుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఆలోచన నీకు మెడిటేషన్ లో నిన్ను ఇబ్బంది పెడుతుంది. మరి దాన్ని తొలగించాలంటే ఎట్లాగా? అనుకున్నంత ఈజీ కాదు ఇది. కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని గంటలు పట్టొచ్చు, లేదా ఆ రోజు కుదరక మళ్ళీ నెక్స్ట్ డే అని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇట్లాగా ఇబ్బంది పెట్టే సమస్యలు మన లైఫ్ కి సంబంధించి, మన ఉద్యోగానికి సంబంధించి, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ తో అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. వాటిలన్నీ మనకు కావాలి. ఎందుకంటే మనం సంఘజీవి, మనం ఒక్కళ్ళమే అడవిలో లేం కాబట్టి అవి మనల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే వాటికి పరిష్కారాన్ని ఇచ్చేసి ఆ ఆలోచన వదిలేసేయండి మెడిటేషన్. సో అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే మెల్లమెల్లగా అలా వదిలేయడం ద్వారా ఒక నిశ్చల స్థితికి వెళతాము. ఎందుకు నిశ్చల స్థితికి వెళ్తాం? ఎందుకు వెళ్ళాలి అంటే అడుగుతుంది పార్వతి. మహాదేవ, ఎందుకు వెళ్ళాలి నిశ్చల స్థితికి? ఎందుకు ఇవన్నీ వదిలేయాలి అంటే, నువ్వు మూలం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా భైరవి. కాబట్టి మూలం తెలుసుకోవాలంటే ఈ అడ్డుగా ఉండేటువంటి ఒక దారిలో చక్కగా వెళ్ళి ఒక కొండను ఎక్కాలంటే దారిలో అడ్డుగా ఏమన్నా ఉంటే దాన్ని పక్కకి నెట్టి వేసుకుంటూ వెళితేనే నువ్వు ఆ శిఖరాన్ని, ఆ కేంద్రాన్ని, ఆ యొక్క గమ్యాన్ని చేరుతావు. లేకపోతే అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? అక్కడే ఆగిపోతావు కదా. అందుకే ఇవన్నీ పక్కకి నెట్టుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఓహో అలానా అంటుంది. మరి ఏంటి దానికంటే, అది నీవా కాదా ఆలోచించు. నీవు కాకపోతే తీసేసాయి, నీవి అయితే గనక వాటికి పరిష్కారాన్ని ఇచ్చేసాయి, అయిపోతుంది. అప్పుడు నిశ్చలంగా ఉంటాం కదండి. మనల్ని పట్టుకుని వేలాడేది, మన వాటిలో వేలాడేది ఎందుకనంటే చెప్పాను కదా, అహం కానీ, నేనే గొప్ప అనే అధికార భావం గాని, లేకపోతే లోభత్వం గాని, లేకపోతే విపరీతమైన ధనాశ గాని. ధనం మీద ఆశ ఉండొచ్చు కానీ వ్యామోహంగా పెరగకూడదు, అదన్నమాట. సో ఇట్లా మనం ఆలోచిస్తూ వెళ్తుంటే చాలా లక్షణాలు మన దగ్గర నుంచి తీసేయచ్చు, ఈజీగా తీసేయచ్చు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లా. ఎందుకనంటే మనం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో, పవిత్రమా అంటే ఇక్కడ ఏదో అనుకోకండి, అందరం పవిత్రులమే. పుట్టగానే అందరం చాలా మంచిగానే చాలా పవిత్రతతో పుట్టాము. తర్వాత చిన్న చిన్న కాలుష్యాలు మన మైండ్ లోకి వచ్చి చేరాయి. వాటిని గుర్తించి తొలగించాలి. వాటిని గుర్తించడం ఎలాగా అంటే, ఎలా గుర్తించాలి అంటే, కొన్నిటిని సాక్షిభావంగా గమనించడం. అంటే సాక్షిభావంగా అంటే సాక్షిగా గమనించేటువంటి ఆలోచన విధానంలో ఓషో గారు చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. దేని నువ్వు సాక్షిగా గమనించాలి అంటే ప్రతిది అలా చూస్తూ ఉండడమే అనమాట. ఇది నాదేనా? ఎందుకంటే ఇంట్లో చిన్న సమస్య వచ్చింది అనుకుందాం.
సో మనం ఒక కోడల్ పొజిషన్ లో ఉన్నాం. మన అత్తగారికి మన హస్బెండ్ కి ఏదో చిన్న గొడవ వచ్చింది. మనం ఏం చేయలేం, మనకు అందులో ప్రవేశించాల్సిన పనేమీ లేదు. వాళ్ళిద్దరు ఏదో అనుకుంటున్నారు, ఏదో సంథింగ్ వాటికి సంబంధించి. అప్పుడు మనం అయిపోయి నాకు కోడలు కదా, నేను వెళ్ళి మాట్లాడొచ్చు, నాకు ఉన్నది అధికారం అంటే, ఎంత కోడలైనా నిజంగా అందులో దూరి ప్రవేశించి మాట్లాడేటువంటి అవసరం ఉందో లేదో గమనిస్తే మాట్లాడాలి తప్ప, లేకపోతే మాట్లాడక్కర్లా. గమనించండి. లేదా అసలు అది కూడా అక్కర్లేదు, మీ పనిలో మీరు ఉండండి, వాళ్ళిద్దరు వాదించుకుంటారు, ఏదో చేసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రానికి అమ్మ కూడా బాగానే ఉంటారు. మధ్యలో మనం ఎందుకు ప్రవేశించడం కదా? అది ఎంతమంది చేస్తుంటాం. లేదు లేదు నాకు తెలియాలి, లేదా ఆ గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఏమైంది ఇందాక, ఎందుకు మీ అమ్మ అలా అంటున్నారు, నువ్వెందుకు ఇలా అంటావు, తెలుసుకోవడంలో తప్పలేదు. కానీ నువ్వేదో ప్రవేశించి దాన్ని ఎలాబరేట్ చేసేలాగా ఉండొద్దు. సో ఇట్లాగా ప్రతి మన యొక్క ఆ మన ప్రెమిసెస్ ఎంతవరకు ఎక్కడ ఉందో గమనించుకుంటూ వెళ్ళడం అనేది ఎరుక సాక్షిభూతంగా ఉండడం, ఇవన్నీ ఇందులో భాగాలు. ఇవన్నీ మనం ప్రతిరోజు మెడిటేషన్ ద్వారా నాలెడ్జ్ ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అవి వాటిని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా వేరేది ఏమీ ఉండదండి. అదే మెడిటేషన్ లాగా మారి కదండి. సో అప్పుడు పార్వతీదేవి అంటుంది, నేను ఎందుకు నిశ్చలంగా ఉండాలి, ఎందుకు అలా స్థితప్రజ్ఞతతో ఉండాలి, ఎందుకు చెప్పు నాదా అంటే, ఆ భగవంతుడి లక్షణాలు భగవంతుడు తెలుసుకోవాలి, లేదా మనం అనుకుంటున్న మోక్షాన్ని తెలుసుకోవాలి, ధ్యానంలో అల్టిమేట్ స్థాయికి వెళ్ళాలంటే ఆ భగవంతునికి ఉండేటువంటి లక్షణాల్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకు ఇవన్నీ అంటాడు. ఓహో అలాగే భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? నిశ్చలత ఉండడం, స్థిరత్వం ఉండడం, ఆధారంగా ఉండడం, మూలంగా ఉండడం, ప్రతిదానికి మనకి ఒక సపోర్ట్ గా, అంటే ఆయన ద్వారా జరుగుతుంది అంటే ఆయన సర్వస్వం, ఆయన సర్వస్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడు, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ తెలుసుకుంటే మనం కూడా భగవంతుడిగా మారినట్లే. భగవంతుడిగా ఎందుకు మారాలి అంటే, ఒక చక్కటి సజ్జనుడిగా ఉండాలని మనం అనుకుంటున్నాం. ఎందుకనంటే ధ్యానంలో ఒక గమ్యం చేరాలి అంటే ఇవి ఉండాలి ఫస్ట్. ఇవి ఉండాలి అంటే ఒక్కసారి అన్ని వచ్చి కూర్చుంటున్నాయా? నో. అవి చేస్తూ ఉంటే అలా సాధనలో వెళుతూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో. అందుకని పార్వతి అంటే అలాగే అంటుంది. మరి ఎట్లా వాటికి సాధన క్రమాలు చెప్పండి అంటే, ఏమీ లేదు, నువ్వు అలా ఒక బస్సులో వెళుతూ ఉన్నావు. బస్సులో వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, అలా అన్ని చెట్లు కానివ్వండి, ఆ దారి మార్గంలో ఉండేటువంటి అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని అలా చూస్తూనే ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మన కళ్ళు ఏం చేస్తారంటే ఒక అనిశ్చలత, అంటే స్థిరత్వం లేకుండా చూస్తూనే ఉంటాయి. నువ్వు ఆ డోర్ వైపు నుండి అవి ఎప్పుడు చూస్తూ ఉన్నావో దాని నుండి మెల్లగా నీ దృష్టిని ఆ డోర్ వైపుకి, ఆ విండో వైపుకి పెట్టు. అప్పుడు ఏమవుతుంది, విండో కదలదు, అలాగే ఉంటుంది, చెట్లు కదులుతూ ఉన్నట్టుంటాయి. అంటే మెల్లమెల్లగా ఆ చెట్ల మీద ఉన్న దృష్టిని కాస్త నువ్వు ఆ విండో వైపు లేదా ఆ డోర్ వైపు పెట్టినప్పుడు ఒక నిశ్చలత స్వభావం, సాక్షిభూతంగా ఉండడం జరుగుతుంది. నిజంగా వెళ్తున్న దాన్ని అలా చూస్తూ ఉండే కళ్ళు తిరుగుతాయి అనమాట, కాసేపు కూడా చూడలేం. దాని నుండి మెల్లమెల్లగా నిశ్చలంగా ఉండేటువంటి, ఇక్కడ డోర్ కానీ విండో కానీ వెళ్ళదు, అక్కడే ఉంటుంది కదా. సో అంటే ఒక నిశ్చలత వైపు మనం స్థిరత్వానికి వెళుతున్నాం అనేటువంటి ప్రాక్టికల్ అదన్నమాట. నెక్స్ట్, నువ్వు ఎప్పుడు అలా చక్కగా మంచి మంచి పెయింట్స్ వేస్తావు, మంచి మంచి పెయింటింగ్ అనుకుందాం. మన దగ్గర అనేక కళలు ఉంటాయి. ఆ కళలో నువ్వేం చేస్తుంటావు, అది వేస్తున్నప్పుడు సపోజ్ ఒక డ్రాయింగ్ వేయాలనుకుంటున్నావు, లేదా సంథింగ్ ఇంటికి పెయింట్ వేయాలనుకుంటున్నావు, అట్లా ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆ పనిలో నిమగ్నం అయిపోతాం పూర్తిగా. లేదా ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ పనులు ఏం చేస్తాం, పూర్తిగా నిమగ్నం అయిపోయి దానిని తదేకంగా అదే దృష్టి, ఇంకా వేరే ఏముండదు, దాని మీద 100% ఎఫర్ట్ పెట్టి అది కంప్లీట్ చేస్తాం. అంటే దానిలోకి లయమైపోవడం అనమాట, ఆ పనిలోకి పూర్తిగా నిమగ్నం అయిపోవడం అనమాట. అంటే పనే మనంగా మారిపోతున్నాం. అప్పుడు మారిపోతున్నప్పుడు మనకి అది ఇది రెండు ఒకటే అని తెలుసుకుంటాం అనమాట. అంటే ఆ పనిని ఎప్పుడైతే అలా చేస్తామో చాలా ఆ స్కిల్ తోటి చేస్తాం, ఆ కంప్లీట్ పనిని పూర్తి చేస్తాం. అది చాలా చక్కగా పూర్తి అయిపోతుంది ఆ పని పూర్తయిన తర్వాత మనలో ఎంతో ఆనందం వస్తుంది అనమాట. అంటే ఈవెన్ సంథింగ్ ఏ పనైనా సరే, ఒక క్రియేటివిటీతో చేసేటువంటి ఏ వర్క్ అయినా సరే, అప్పుడు ఆ పని చేస్తున్నంత సేపు మనకి తెలియదు మన సామర్థ్యం కానబ్బా, ఇంత బాగా చేశాను నేను, ఇంత బాగా చేయగలిగే కేపబిలిటీ నా దగ్గర ఉందా అని మనమే హ్యాపీగా అప్రిషియేట్ చేసుకుంటాం. అంటే భగవంతుడు కూడా ఈ సృష్టిని అలాగే తయారు చేశాడు, అంటే ఆ సృష్టిని తెలుసుకోవడానికి. ఈవెన్ మనలోనే ఉంది ఆ సృష్టి అంతా కూడా. ఎస్, అంటే ఆ భగవంతుడికి, సృష్టికర్తకి ఏ లక్షణాలు ఏవైతే ఎంత బాగా చేయగలిగాడో సృష్టిని, మనం కూడా ఆ పనిని అలాగే సృష్టించాము. సృజనాత్మకతతోటి ఆ పనిని మన స్కిల్స్ అన్ని పెట్టి
కంప్లీట్ చేశాము. అప్పుడు ఎంత ఆనందం పొందుతున్నాం. భగవంతుడు కూడా ఈ సృష్టి మొత్తాన్ని నేనే తయారు చేశాను, అబ్బా ఎంత బాగుంది చూడండి, ఈ ప్రకృతి ఎంత బాగుంది, ఈ మనుషులు ఎంత బాగా ఆలోచిస్తున్నారు, ఒకరికొకళ్ళు ఎంత ఐకమత్యంతో ఉన్నారు, ఒకరికొకరు ఎంత సహాయం చేసుకుంటున్నారు, ఎన్ని సజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ధర్మబద్ధంగా ఉంటున్నారు అని ఆయన ఉప్పొంగిపోతూ ఉంటాడంట. మరి అదే చూసి ఉప్పొంగిపోతాడా? అధర్మంగా ఉన్నది, అవినీతిగా ఉన్నది, నిజాయితీ లేకుండా ఇవన్నీ ఉన్నాయి కదా, అజ్ఞానం ఉన్నది, మూర్ఖత్వం ఉన్నది, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి కదా సృష్టిలో, అవి కూడా చూసి ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన ఎస్ ఇప్పుడు ఈ రోజు ఇలా ఉన్నాడు, ఏదో ఒక రోజు జ్ఞానం తెలుసుకుని నెక్స్ట్ అతను కూడా ఒక జ్ఞానంలోకి వెళతాడు. ఏ విధంగా అంటే వాల్మీకి రత్నాకరుడిగా ఉండి వాల్మీకిగా మారి జ్ఞానంతో, నారదుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో వాల్మీకిగా మారి అప్పుడు ఆయన రామాయణాన్ని రచించడం జరిగింది. అట్లాగే ప్రతి మనిషి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు, తెలుసుకునే సమయం రావాలి. ఎందుకనంటే తెలుసుకునే సమయం రావాలంటే ఎదుట తనకు ఆ జ్ఞానం వచ్చిన రిసీవ్ చేసుకునేటువంటి కేపబిలిటీ, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఆ అజ్ఞానికి ఉండదన్నమాట. ఒక మూర్ఖుడికి ఉండదు, టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పింది అర్థమవుతుంది, మారిపోతాడు. అంగుళిమాలుడు కూడా అలాగే కదా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి. సో సమయం పడుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాటి నుండి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ఇవన్నీ గమనిస్తాం. భగవంతుడు సృష్టికర్త, మనం కూడా ఒక పనిని ఎంతో నైపుణ్యంతో పూర్తి చేస్తాం. ఆ పనిని పూర్తి చేయడం వల్ల మనం కూడా సృష్టికర్త. సో కాబట్టి సృష్టికర్తకు ఉన్న లక్షణాల్లో మొదలు పెట్టడం, సృష్టి మొత్తాన్ని కూడా ఏ విధంగా ఆయన చూసి ఆనందపడుతున్నాడో మనం కూడా ఆనందపడుతున్నాం. ఒక లక్షణాన్ని తెలుసుకుందాం. సో దాంతో ఆ భగవంతుడు లక్షణాలలో మనం కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మన భగవంతుడు అనేటువంటి పెద్ద పెద్ద మాటలే నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే తక్కువేమీ కాదు, ఆయన నుండి వచ్చాం కాబట్టి ఆయనకున్న లక్షణాలు మనకు కూడా ఉంటాయి అన్నమాట. మనం కూడా చేయగలం, మనం కూడా తయారు చేయగలం అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఓకేనండి. సో ఇట్లాగా ఇంకా మళ్ళీ ధ్యాన పద్ధతులకు వచ్చేటప్పటికి మనం ఒక విషయాన్ని పరిశీలిస్తూ కూర్చోవాలి. ఎలా పరిశీలిస్తూ కూర్చుంటాం అంటే మనం అలా దారిని వెళ్తున్నప్పుడు జంతువులు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ జంతువులకి చూడండి మనలాగా ఆలోచించేటువంటి జ్ఞానం పూర్తిగా ఉండదు. వాటి ఆలోచన కొంతవరకే పరిమితం. మనలాగా ఆలోచించే జ్ఞానం వాటికి ఉండదు. ఓకేనా? ఎందుకనంటే వాటికి అంతవరకే పరిమితం. వాటికి వేరే బ్రెయిన్ ఏమీ ఉండదు, ఒక బ్రెయినే ఉంటుంది వాటికి. సో అవి ఏం చేస్తుంటాయి, వాటి ఉదయం లేచామా, ఆహార అన్వేషణకు వెళ్ళామా, తర్వాత ఆహారాన్ని తెచ్చుకున్నామా, మన మట్టుకు మనం హాయిగా తినేసి వదిలేసామా, అంతే. అంతే. వాటితోటి మనకి ఏమవుతుంది అంటే నువ్వు ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే తప్ప మిగతా వాటి జోలికి వెళ్ళదు. వేరే జీవితోటి అంటే వేరే జీవితోటి రకరకాల ఆలోచనలు చేయడం కానివ్వండి, వాటితో పోట్లాడటం కానివ్వండి, అంటే పోట్లాటలు ఉంటాయి అనుకోండి, అంటే తన యొక్క పరిమితి ఏంటో తెలుసుకుని తన పనిని ముగించుకొని నిశ్శబ్దం అయిపోతుంది. సింహం చూడండి, తనకు ఆహారం ఎంత కావాలో అంతే తీసుకుని ఇంకా తర్వాత ఎంతుండే దాన్ని పక్కన పెట్టేస్తుంది తప్ప దాని జోలికి వెళ్ళదు. తన పొట్ట ఎప్పుడైతే నిండిపోతుందో దాని జోలికి వెళ్ళదు. అట్లాగే మనకేం కావాలో మనం అది తెలుసుకున్న తర్వాత, అది సంపద కావచ్చు, లేకపోతే ఏదైనా పట్టించుకునే విషయాలు కావచ్చు, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుని వదిలేయాలి తప్ప అన్నిటిని మన లోపలికి తీసేసుకోవద్దు. మనది కాదు అన్న దానికోసం మనం ఆశపడద్దు అనేటువంటి విషయాలు మనం ప్రకృతి నుండి నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఇవన్నీ కూడా జ్ఞానపరమైనవి. మనం ఈ జ్ఞానాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలలో ఇవన్నీ ఉన్నాయి. మనం ధ్యానం చేస్తున్నామంటే భగవంతుడిచ్చిన లక్షణాలను అనుసరించడం అని అర్థం. ఓకేనండి. సరే, ఇంకా ఏమున్నాయి చెప్పునాదా అంటే ఇప్పుడు ఎలా నిశ్చలంగా ఉండాలో చెప్పాను కదా. అంటే ఇవన్నీ చెప్తుంటే ఎలా అంటే అన్ని కాన్సెప్ట్స్ ఇందులో కలిసి ఉంటాయి. మనం ఇక్కడ శ్వాస మీద ధ్యాస చేస్తూనే కొన్ని జ్ఞానపరమైన విషయాలు కూడా విజ్ఞాన భైరవ తంత్రం తెలియకుండానే ఆచరిస్తున్నాం. ఎట్లాగంటే నిశ్చలత్వంతో ఉండడం, ఒకరికొకరికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా మనకి చెప్తున్న మోరల్ వాల్యూస్ లా ఉంటాయి. కానీ అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి భాగాలే. ఒకప్పుడు మనకి గురుకుల విద్య ఉండేది కాబట్టి ఇవన్నీ కూడా ఆ విద్యల భాగంగా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఎలా ధ్యానం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా నీ దైనందిన కార్యక్రమాలు నువ్వే సొంతంగా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనకి గురుకుల విద్యల్లో చెప్పేవారు. ఇవన్నీ కూడా అంతర్లీనంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా మనకి సపరేట్ అయిపోయాయి. జస్ట్ స్కూలింగ్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ గా దాదాపుగా మారిపోయి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, అంటే పుస్తకంలో ఏమున్నదో, బుక్ లో ఏమున్నదో అది చదివించి నేర్పించడమే అవుతుంది తప్ప నిజమైనటువంటి పూర్తి జ్ఞానాన్ని అక్కడ చెప్పేవాళ్ళు లేరు,
చెప్తే వినడానికి సిద్ధంగా ఉండరు. స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కూడా ఉంటారు. ఎందుకనంటే అవన్నీ ఎందుకు కావాలండి, అవన్నీ మేము చూసుకుంటాంలేండి, జస్ట్ మా వాడికి మంచి ఐఐటి ర్యాంక్ వచ్చేలాగా ఎడ్యుకేషన్ ఇవ్వండి చాలు అంట. ఐఐటి ర్యాంక్ వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత అది వచ్చిన తర్వాత వాడు దాన్ని హ్యాపీగా అనుభవిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఆనందంతో జీవించడం ఎలాగో తెలియాలి కదా. వాడికి ఏం తెలుస్తుందో వచ్చేస్తుంది. ఒక పర్ మంత్ 1 lakh 2 lakhs ప్యాకేజీ తోటి వాడు సెటిల్ అవుతాడు. కానీ ఎలా జీవించాలో తెలియదు, ఆ డబ్బుని ఎలా అనుభవించాలో తెలియదు, ఆ డబ్బుని ఎలా దానం, ఎంతో కొంత దానం ఎంత చేయాలో తెలియదు. సో ఏ విషయాన్ని పట్టించుకోవాలో తెలియదు, ఎక్కడ ఆహారం వదలాలో తెలియదు. ఈ జ్ఞానం అంతా తెలియకుండా వాడు ఎంత గొప్ప జాబ్ హోల్డర్ అయినా ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే వాడు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో కొంత వాడి నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉన్నప్పుడే వాడంటూ వాడికి ఏంటో అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి అప్పుడు ఎలాగో తెలుసుకోలేకపోయాం. మన చిన్నప్పుడు కానివ్వండి, మన వాళ్ళు చెప్పలేదు, మనకి ఎడ్యుకేషన్ లో కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ ఒకప్పుడు సనాతన గురు విద్యలో గురుకుల విద్యలు ఇవన్నీ నేర్పించేవారు. కాబట్టి వాళ్ళ కష్టపడడం తెలుసు, వాళ్ళకి వాళ్ళ వంట చేసుకోవడం తెలుసు, గురువుని ఎలా సేవించాలో తెలుసు, గురు పత్నిని గురుమాతకి ఎలా ఆమెకు సేవలు చేయాలో ఇవన్నీ తెలుసు, సహాయం చేయాలి, ఇవన్నీ తెలుసు. కాబట్టి అన్ని రకాల విషయాలు తెలుసుకుంటే ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. కాబట్టి ప్రతి దీన్ని బైఫికేషన్ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో అట్లాగా నెక్స్ట్ ఇక శ్వాస మీద ధ్యాసని పెట్టేటువంటి ప్రక్రియలో మనకి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ఇంకొన్ని అంటే ఈ వీటిల సూత్రాలు ఇవన్నీ కూడా సరే నాదా, నా మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది, నాకు మరి పూర్తిగా నీలాగా నిశ్చలంగా కదలకుండా అలాగే ఉండి ఒకే విషయం మీద కేంద్రీకృతం చేయాలంటే ఏం చేయాలి చెప్పు అంటే అప్పుడు ఏమంటాడంటే, నువ్వు శ్వాసను తీసుకుంటున్నావు కదా, ఈ శ్వాస తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆ శ్వాస మొదలయ్యేది మనకు తెలియదు. అంటే బయట ఉన్నటువంటి వాయువు నీ లోపలికి ప్రవేశించినప్పుడు అది ప్రాణంగా మారుతుంది. ఆ ప్రాణమే నీ లోపల, దానిని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం. అంటే ఆ వాయువు కాస్త మన లోపల ఉన్నటువంటి యాక్చువల్ గా బయట నుండి తీసుకునేటువంటి శ్వాస లోపల ఉన్నటువంటి శ్వాసతోటి కలవడం అనమాట. దానినే భైరవుడు, భైరవుడి యొక్క కలయిక అంటారు. యాక్చువల్ గా ఈ బుక్ ని కొంతమంది మనకి పండితులు వారు చెప్తున్నప్పుడు, సాంస్క్రిట్ పండితులు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, భైరవి భైరవుడు కలిసినటువంటి ఒక వాళ్ళ ప్రేమికుల జంట, వాళ్ళ ప్రేమతోటి మాట్లాడుకునేటువంటి విషయాలు ఇవన్నీ, ఆ ప్రేమికుల జంట గురించి ఆ ప్రేమ సంవాదం ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన విధానంలో చెప్పడం ఒక తీరు. అది తప్పనట్లేదు, బట్ అది భౌతికమైనటువంటి ఒక ఆలంబనతో చెప్పడం. ఇక్కడ మనం పూర్తిగా ధ్యానం వైపు నుండి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ భైరవి భైరవుడు అంటే మనం కూడా మళ్ళీ పార్వతి పరమేశ్వరుడు దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నాం అంటే, మనకి దైవికంగా చెప్పడం వలన తొందరగా మనం దాంట్లో ప్రవేశిస్తాం ఒక దైవికమైన విషయాల ద్వారా. యాక్చువల్ గా ఇది సైంటిఫిక్ గా ఆలోచిస్తే గనక భైరవుడు అంటే చైతన్యం, కాన్షియస్నెస్. భైరవి అంటే ఇక్కడ పార్వతీదేవి అన్నాం, ఓకే, శక్తి, మూలంలో ఉండేటువంటి లలితాదేవి, లలితా శక్తి, మూలాధార శక్తి అన్నమాట. ఈ చైతన్యం శక్తి రెండు కలిస్తేనే మన లోపల ఉంటుంది. అంతర్శ్వాస ఏదైతే అంటున్నామో దానిని చైతన్యం అనుకోవాలి. శక్తి ఏదంటున్నామో బాహ్యం నుండి మన లోపలికి ప్రవేశించేటువంటి వాయువు శక్తి. ఈ రెండు కూడా మన చక్రాల ఒక్కొక్క చక్రంలో కలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో చైతన్యం శక్తి కలిసినప్పుడు అప్పుడు వచ్చేటువంటి అనుభూతి మనకి దివ్యానుభూతిగా ఉంటుంది. చూడండి, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలా ఆలోచనలు వస్తూనే ఉంటే ఎక్కడో ఒక స్పిట్ ఆఫ్ సెకండ్ భలే అరెంటు ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక అర నిమిషమో ఒక 10 సెకండ్లు, ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలు వచ్చేసి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఏది డిస్టర్బ్ చేస్తుంది, ఏది డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని కాన్సెప్ట్లు. అయితే అబ్బాబా ఆ 10 సెకండ్లు చేశాను అంటే, ఒక అరగంట చేస్తే ఒక 10 సెకండ్లో ఒక నిమిషము, అలా ఒక నిమిషం కూడా ఉండదండి, సెకండ్స్ లోనే ఉంటుంది. ఏ స్థితి, అసలు ఏ స్థితి లేనటువంటి ఒక నిశ్శబ్ద స్థితి జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ సెకండ్స్ మన అనుభూతి చెందడానికే మళ్ళీ 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 చేస్తూ ఉంటాం అనమాట. ఎట్లాగా ఆ సెకండ్స్ లో ఉండేటువంటి ఆ నిశ్చల స్థితి ఎట్లాగా మనలో అలాగే ఉండిపోతుంది. కూర్చున్న గంట సేపు అదే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ జ్ఞానపరమైన విషయాలు మనం తెలుసుకోవాలి, ఈ సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోవాలి. అంటే సైంటిఫిక్ అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేటువంటిది సైన్స్ కి ఏమీ అందదు, కానీ లేదని కాదు, సైన్స్ కూడా పరిశీలించలేనటువంటి విషయాల వెనక ఉంటుంది ఆధ్యాత్మికత అనేటువంటిది.
కదండి. కరెంట్ ఎక్కడుంది చూపించు అంటే ఏం చూపిస్తాం? కరెంట్ ఎలా చూపిస్తాం? బల్బు వెలగగానే ఉంది కాబట్టి బల్బు వెలిగిందని చెప్తాం. అంటే నిజంగా కరెంట్ చూపించగలమా? నో. ఎందుకంటే అది పదార్థ రూపంలో ఉండదు, అది ఎనర్జీ రూపంలో ఉంటుంది కాబట్టి కదా. సో అట్లాగే ఈ ధ్యానాన్ని కూడా మనం ఎప్పుడైతే మనం ఈ శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉంటామో అది లోపల చైతన్యం, శక్తి, భైరవుడు, భైరవి యొక్క కలయికతోటి ఆ రెండు లోపల కలిసినప్పుడు అప్పుడు మనలో ఏమవుతుందంటే ఒక ఆనందమైనటువంటి, ఒక స్థిరత్వమైనటువంటి, ఒక నిశ్శబ్ద స్థితి, శూన్య స్థితి వస్తుంది అన్నమాట. ఆ శూన్య స్థితి మళ్ళీ మళ్ళీ పొందడానికి మనం మెడిటేషన్ చేస్తుంటాం. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు, ఎట్లా వస్తుందంటే అది వారి వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంస్కారాలు, వాళ్ళ యొక్క చేసేటువంటి విధానాలను బట్టి ఉంటుంది. అది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి మారిపోతుంది. నీకు నిశ్చల స్థితి, ఆ శూన్య స్థితి నాకు ఒక్క నిమిషం కలిగింది అనుకోండి, నా పక్కనే నాతో పాటు నాలాగే కూర్చొని మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా అదే సమయంలో వాళ్ళకి కలగాలని లేదు కదా. వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళ సాధన ప్రక్రియను బట్టి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి విజ్ఞాన భైరవ తంత్రంలో తెలుసుకుంటూ, అంటే 112 సూత్రాల్లో అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. దగ్గర దగ్గర కొన్ని అయితే అవసరం. బట్ 112 పాయింట్లు ఏంటంటే జ్ఞానానికి సంబంధించి, ఇవి ధారణకి సంబంధించి చెప్పాను కదా. ఈ 112 కూడా మన ఆచరణలో పెట్టేటువంటి విధానాలు తప్ప బైహాడ్ చేసుకుని ఒక లలిత సహస్రనామం చదువుతున్నట్టుగా కాదు. అంటే అందులో ఉన్నటువంటి మూలాన్ని తెలుసుకోవడానికి ఆచరణ ప్రక్రియలు ఇవి. అదే ప్రక్రియలు మన చుట్టూ ఉన్నటువంటి యోగులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించారు. అక్క ఓషో రజనీష్ అయితే ఆయన పూర్తి ఆనందంతో ఆనందంలో విలీనం అయిపోయి సాక్షిభూతంగా ఉండు, అప్పుడు నీకేంటో తెలుస్తుంది. అదే ఆ శూన్యం, అప్పుడు వచ్చేటువంటి ఆ శూన్యమే అసలైన భగవంతుడు అని ఆయన అంటారు. ఒక్కొక్కరు ఒక విధానం. ఆయన ధ్యానానికి తక్కువ వేసి ఆనందానికి, ఆనందంలో ఉండడంలోకి ఆయన ఏంటంటే నాట్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈవెన్ శివుడు చేసేది కూడా అంతే. ఎందుకని? అలా ఆనందంతో నాట్యం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ నాట్యం చేస్తుంటామో పూర్తిగా ఎరుకలోకి వచ్చేసి అందులో లయమైపోతూ ఉంటాం. లయమైపోయినప్పుడు మనమంటూ ఏమీ ఉండదు, పూర్తి ఆనందానుభూతి అక్కడ. ఆ లయమైనప్పుడు అసలు మనం కూడా ఏమీ ఉండవు, ఏమీ తెలియదు, అసలు ఏమి ఉండదు అక్కడ తెలుసుకోవడానికి కూడా. ఓకేనండి. అట్లా లయం అయిపోతూ ఉంటాం. అప్పుడు మనకి ఆ భగవంతుడు అనేది ఏంటో తెలుస్తుంది. అంటే పూర్తి శూన్యం అనేటువంటిది, మూలం అనేటువంటి తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. సో ఇవండి. ఆ ఇంకా అలా తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే చెప్పాను కదా, ఇది యాక్చువల్ గా 1.5 day సెషన్. అది మీకు కొంతవరకు నేను ఒక 20% వరకు అందించాలని అనుకుంటున్నాను. 7 అవుతున్నట్టుంది. మేడం చెప్పండి.